హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి డిజైనర్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సింపుల్గా నెక్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తానండి లేస్ యూస్ చేస్తూ. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ లైనింగ్ని మెయిన్ పీస్ మీద రైట్ సైడ్ పెట్టుకొని పావించు విడ్తోని స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం నెక్ని ఇలాగ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ పీస్కి మనం ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో నెక్ దగ్గర దాన్ని కట్ చేసుకుంటామండి. లోపల వైపు కూడా మెయిన్ పీస్ని ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేస్తూ ఎక్సెస్ పీస్ని ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు కర్వ్ తిరిగిందో అక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలండి. సో దట్ మనము బ్లౌజ్ లైనింగ్ పీస్ని రివర్స్ చేసేటప్పుడు మనకి అక్కడ ముడతల్లాగా రాకుండా ఉంటుందన్నమాట. అలా కట్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ని ఇలా సెట్ చేసుకొని మనం పైన ఎడ్జ్కి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు లోపల పీస్కి అలా స్లిట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి షేప్ కూడా నీట్గా తిరుగుతుంది అనమాట. కర్వ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనం ఈ లైనింగ్ అనేది బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ని అండ్ మెయిన్ బ్లౌజ్ పీస్ని కూడా రెండింటిని నీట్గా పరుచుకుంటాము. ఆ తర్వాత నెక్ లైన్ చుట్టూ కూడా మనం దగ్గరికి ఒక స్టిచ్ అనేది వేసుకుంటామండి. మా ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేయడం వల్ల మేము చేసిన కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వెంటనే లభిస్తాయి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్ని లైనింగ్ వైపుగా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మనకి రిమైనింగ్ సీల్ చేయలేని ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ పీస్ని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా లైనింగ్ ఇలా నీట్గా సర్దుకుంటూ ఏమాత్రం లాక్కుండా లైనింగ్ మొత్తం ఇలా అటాచ్ చేసుకోండి. ఈ విధంగా లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెయిన్ పీస్ ఏదైతే బయటకు కనిపిస్తుందో లైనింగ్ బయటికి అది మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ తిప్పితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గర లెఫ్ట్ సైడ్ చెంగి ఏదైతే వస్తుందో అటువైపు కాకుండా రైట్ సైడ్ నుంచి మనం ఆ నెక్ నుంచి నడుముకి కిందకి ఇలా ఈ విధంగా కర్వ్ అనేది గీసుకుంటాము చాక్ పీస్తో. నెక్స్ట్ వచ్చేసి మనం శారీ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ కానీ లేదంటే శారీలో నుంచి ఫ్యాబ్రిక్ అని తీసుకొని ఇలాగా స్క్వేర్స్ అనేవి కట్ చేసుకోవాలండి. వీటి సైజ్ వచ్చి 3x3 ఇంచెస్ అండి. స్క్వేర్ షేప్స్లోని కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద ట్రయాంగిల్స్ కింద కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్ పోగుల్లా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నేను ఈ డిజైన్ని ఆ పోగులు రాకుండా ఎలా సెట్ చేసి కుడతానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక స్క్వేర్ పీస్ తీసుకొని దాన్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేస్తామండి. మీకు ట్రయాంగిల్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తే ఇంకా చిన్న ట్రయాంగిల్ వస్తుంది అనమాట. చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఎడ్జ్ వైపు ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఉంచి
స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు 4 ఎడ్జెస్ కూడా సీల్ అయ్యేలా చూసుకోండి. ఈ విధంగా మిగతా పీసెస్ అన్నిటిని కూడా ఇలా ట్రయాంగిల్స్లో ఫామ్ చేసి మొత్తం అన్నీ కూడా స్టిచెస్ చేసుకొని ఈ సమోసాలన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ రెడీ చేసిన తర్వాత మనం మెయిన్ బ్లౌజ్ పీస్ని తీసుకుంటామండి. దానికి ఇక్కడ మనం కర్వ్ లైన్ చేసాం చూసారా, అది కాకుండా లెఫ్ట్ సైడ్ వచ్చి పళ్ళు వచ్చే వైపు పార్ట్ అనమాట. అటువైపు మనము ఈ శారీ మ్యాచింగ్ కలర్ లేస్ అనేది అటాచ్ చేస్తామండి. ఏ విధంగా అటాచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను వచ్చేసి ఈ లైన్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. అక్కడి నుంచి నెక్ లైన్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా లేస్ అనేది అటాచ్ చేసుకుంటామండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఎక్సెస్ని కట్ చేసుకొని లేస్కి రెండో వైపు కూడా ఇలా కింద వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అదే విధంగా దానికి ఒక 1/2 ఇంచ్ లేదా 0.75 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచి దాని పక్కనే ఇంకో లైను లేస్ యాడ్ చేస్తామండి. ఈ విధంగా రెండో లైన్ కూడా లేస్ యాడ్ చేస్తామండి. మనం ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనం గీసిన లైన్ మీదకి వచ్చేలా చూడండి. వచ్చిన తర్వాత మీరు అక్కడ ఆపేయండి. అక్కడ ఎక్సెస్ని ట్రిమ్ చేసుకొని రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ డిజైనింగ్ పార్ట్ చెప్తానండి. మనం ప్రీవియస్గా చేసి పెట్టుకున్న ఈ ట్రయాంగిల్స్ తీసుకొని 1/2 ఇంచ్ వరకును ఆ ట్రయాంగిల్ ఎడ్జ్ ఏమో నెక్ లైన్కి అటాచ్ చేస్తూ ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. మొత్తం ఈ ట్రయాంగిల్స్ అంతటినీ కూడా ఈ రైట్ సైడ్ నెక్ లైన్ నుంచి మనం కర్వ్ అయితే ఏదైతే గీసామో నడుము వరకు ఆ లైన్ వరకు కూడా మనం ఈ ట్రయాంగిల్స్ అటాచ్ చేసుకుంటాము. ఈ చూపించిన విధంగా ట్రయాంగిల్స్ మొత్తం అన్నీ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఫ్యాబ్రిక్కి కింద ఎడ్జెస్లోని పోగులు వచ్చేస్తూ ఉండడం వల్ల నేను ఈ విధంగా అటాచ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఆ పోగులు రాకుండా ఉండి ఆ ఎడ్జెస్ అనేవి సీల్ అవుతాయండి. మీకు డిజైన్ కూడా సింపుల్గా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. అలా మొత్తం ట్రయాంగిల్స్ అన్నీ నడుము వరకు అటాచ్ చేసిన తర్వాత ట్రయాంగిల్స్ని బ్లౌజ్ వైపు అంటే నెక్ వైపు నుంచి బ్లౌజ్ మీదకి ఇటువైపు రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జ్కి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత కిందన లోపల ఏదైతే మనకి ఎక్స్ట్రాగా చిన్న చిన్న ఎక్స్ట్రా పీసెస్ కనిపిస్తున్నాయో అవి నీట్గా బ్లౌజ్ కట్ అవ్వకుండా నీట్గా అవి ట్రిమ్ చేసేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం ఆ ట్రయాంగిల్స్కి ఎడ్జ్ నుంచి సేమ్ ఇందాక లేస్ ఏదైతే యాడ్ చేసామో లెఫ్ట్ సైడ్కి ఇటువైపు నుంచి కూడా సేమ్ అదే లేస్ని మనం అటాచ్ చేసుకుంటామండి.
మనకి ఆ ట్రయాంగిల్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అది కనిపించకుండా కవర్ చేస్తూ మనం ఈ లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ లేస్ ఏదైతే వేసామో ఆ 2 ఎడ్జెస్ కూడా మనకి ట్రయాంగిల్స్ లోపలికి సీల్ అయిపోవాలండి. ఆ విధంగా మనం స్టిచ్ చేసింది ఏ ఎడ్జ్ కూడా బయటకు కనిపించకుండా ఉండాలి. బ్లౌజ్ కింద వరకు లేస్ అటాచ్ చేసిన తర్వాత ఆ అటాచ్ చేసిన లేస్కి ఆనుకుంటూ ఇంకొక లైన్ ఆఫ్ లేస్ మళ్ళీ వేసుకుంటామండి. సేమ్ లేసే దాని పక్కనే పెట్టుకొని ఇంకొకసారి మనము ఈ లైన్ అనేది లేస్తోని కవర్ చేసుకుంటాము. ఇన్ కేస్ మీకు కానీ ట్రయాంగిల్స్ అనేవి అంటే సమోసాస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగానే కావాలి అలాగుంటే సరిపోతుంది అనుకుంటే మీరు సింగిల్ లైన్ లేస్ వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే ఈ టైప్ కావాలనుకుంటే మీరు చిన్నగా కనిపించేలా చాలనుకుంటే ఇలాగా డబల్ లైన్ లేస్ వేయొచ్చు. లేదంటే కొంచెం బ్రాడ్గా ఉన్న లేస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క సైడ్ మాత్రమే స్టిచ్ చేశాను కదండి లేస్కి. రిమైనింగ్ సైడ్స్ కూడా మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. రిమైనింగ్ సైడ్స్ కూడా వేసిన తర్వాత ఇక్కడ 1.5 to 2 ఇంచెస్ వరకును లైనింగ్ పీస్ని కట్ చేసుకొని ఇలా స్ట్రిప్స్ లాగా నేను అటాచ్ చేస్తున్నానండి వీటిని. దీన్ని బ్లౌజ్ యొక్క నడుంపట్టి కింద ఇది అటాచ్ చేసుకుంటామండి. ఇప్పుడు నడుంకి ఇది పెట్టి 1/2 ఇంచ్ విడ్త్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. రిమైనింగ్ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటాము. నెక్స్ట్ టైం వచ్చి ఈ మెడపట్టిని కిందకు ఫోల్డ్ చేసుకొని దాని మీద ఎడ్జ్ వరకు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లౌజ్ని రాంగ్ వైపు తిప్పుకొని ఓపెన్ ఎడ్జ్ ఏదైతే ఉందో పట్టీది అది 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని దాని మీదే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ పట్టీ ఏదైతే యాడ్ చేసామో అది మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని తర్వాత హెమ్మింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకుంటే మీకు నీట్గా కనిపిస్తుంది. ఓవరాల్గా బ్లౌజ్ డిజైన్ అయితే ఇదండి. ఆ సమోసాస్ ఉన్నాయి కదా వాటికి మధ్యలోని ఈ విధంగా పర్ల్స్ అనేవి స్టిక్ చేసుకోవాలండి. ఇవి హాఫ్ పర్ల్స్ అండి. మీరు ఇవి కాకుండా బీడ్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్ కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.